వాస్తవిక సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు అందరికీ హ్యాపీ సండే. చాలా మంది చిన్నపిల్లలకి నిన్నటితోనే స్కూల్స్ అయిపోయాయి. పిల్లలు ఎండలో జాగ్రత్త దోస్తులు. ఎండలో అస్సలు బయటికి పంపించకండి. సాయంకాలం పంపించండి. కడుపు నిండా మజ్జిగ తాగించండి దోస్తులు. ఉల్లిగడ్డ కూడా వాడండి, చాలా మంచిది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా దోస్తులు. చాలా మంచిది ఉల్లిగడ్డ. ఈ సమ్మర్లో ఉల్లిగడ్డలు బాగా వస్తాయి కదా దోస్తులు. చీప్గా కూడా ఉంటాయి. ఎక్కువగా వాడండి, చల్లదనం అంటారు. అసలైతే మనం రోజు ఉల్లిగడ్డలు తినడం అలవాటు చేసుకోవాలి దోస్తులు. చాలా మంచివి మన హెల్త్కి. ఉల్లిగడ్డ మన రక్తాన్ని పలుచన చేస్తుందంట. అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది, స్ట్రోక్స్ రాకుండా చేస్తుంది. ఇక మరీ ఎక్కువ అంటే అతిగా తినకూడదు దోస్తులు. ఏదైనా మితమే మంచిది, లిమిట్ గానే తినాలి. మీ లెక్క తినద్దు అని చెప్తున్నారు, అంతే కదా. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 77 ని తీసుకొచ్చేసాము. దోస్తులు, నిన్నటి వీడియో చాలా బోరింగ్ గా ఉందన్నారు చాలా మంది. అప్పుడప్పుడు అలా అవుతుంది దోస్తులు. కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. మీకోసం ఎంతో కొంత ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం దోస్తులు. పార్ట్ 77 లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దోస్తులు ఇంకో విషయం, నిన్నటితో మన పల్లె మొగుడు వద్ద పట్నం మగాడి ముద్దు సిరీస్ అయితే అయిపోయింది దోస్తులు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మందికి ఆ సిరీస్ నచ్చింది, చాలా కనెక్ట్ అయిపోయారు. అచ్చం అలాగే మంచి ట్విస్ట్ ఉన్న స్టోరీతో ఈ రోజు మధ్యాహ్నం మేము ముందుకు వస్తున్నాము. ఆ సిరీస్ మరేంటో చెప్పమంటారా? లేదు దోస్తులు, మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి. ఇప్పుడే అస్సలు చెప్పము, మీకు సర్ప్రైజ్. ఇంతకీ అది ఏం ఆయిల్ మునిగిందే? కొబ్బరి నూనె డబ్బు ఉన్నది కదా మన ఇంట్లో, తీసుకురావన్నా? తూ అంటవేందే? కొబ్బరి నూనె రేటు ఎంత పెరిగిందో తెలుసా? గింత అంత డబ్బా 100 రూపాయలట. ఈ జుట్టుకు పెడితేనైతే 4 రోజులు కూడా వస్తలేదు. అయితే ఏంది ఇప్పుడు? జుట్టుకు నూనె కూడా పెట్టుకోవద్దంటవా? అట్లా కాదే, ఉక్కుకే పెట్టుకుంటే మంచి కనిపించమంటున్నా. గాడిద గుడ్డు, ఊకే పెట్టుకుంటే నీకు నూనె వస్తుందని చెప్తున్నావు కదా. అదేం నూనె చెప్పు? అది మసాజ్ ఆయిల్. మసాజ్ ఆయిలా? ఏందే ఇప్పుడు మసాజ్ చేయించుకుంటావేంది నువ్వు? మీ అమ్మను మీ చెల్లె చేయించుకుంటున్నారు, నేను చేయించుకుంటే తప్ప? ఓసేయ్ ఏడుకో చేయించుకుంటావే? ఎవరు చేస్తారు నీకు? మీ అమ్మను మీ చెల్లె ఎవరితో చేయించుకుంటే వాళ్ళతోటే చేయించుకుంటా నేను కూడా. ఎవరు అవసరం లేదు, నేనే చేస్తా నీకు. ఏమన్నా వేసుకోరాజు, నాకు ఇప్పుడు ఆయిల్ కావాలి. అది తెచ్చి ఇక్కడ పెడితేనే నువ్వు చెప్పినట్టింటా. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం. దాని పేరు చెప్పు. అది ఏడబడతాడు, దొరకది. ఆన్లైన్లో కొన్నావంటే మొత్తం కల్తీ అమ్ముతారు. మరి ఏడ కొన్నారా ఇల్లు? బ్యాంకాక్లో, గోవాలో. బ్యాంకాక్, గోవానా? మా చెల్లె ఉన్న మా అమ్మ బ్యాంకాక్కి గోవాకి ఎప్పుడు పోయినరే? అది వీళ్ళు తెచ్చుకోలేరు, రాజేశ్వరి పెద్దమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నారు. ఓహో, రాజేశ్వరి ఆంటీ గోవాకు బ్యాంకాక్కి పోయిందటనా? పోలే, అక్కడికి పోయిన వాళ్ళతోటి తెప్పించుకుంటుందట. ఒక బాటిల్ 10,000 అట. 10,000? అంటే ఇప్పుడు నేను 10,000 పెట్టి నీకు ఆ సీసా దేవన్నా? ఎంత ఉంటుందే సీసా? నువ్వు చెప్పినావు కదా 100 రూపాయల కొబ్బరి నూనె డబ్బా గింతంత ఉంటుందని, అంతే ఉన్నది. 10,000 పెట్టి గా డబ్బా తెప్పించుకునే బదులు చిన్నది 100 రూపాయల డబ్బాలు ఎన్నత్తాయి తెలుసానే? జీవితాంతం మన కుటుంబం మొత్తం వాడచ్చు. అవసరం లేదు, నాకు అదే కావాలి. అందులో ఏమనుగుతుంది గంతగానం? ఇంత కొబ్బరి నూనె మా అంటే నువ్వుల నూనె వస్తారు కావచ్చు. కాదు, అన్ని ఆయుర్వేద మూలికలు వేస్తారట. మంచి వాసన వస్తుందట. వాసన చూస్తే చాలట ఒళ్ళు నొప్పులు, తలనొప్పి మాయమైపోతుందట. ఇప్పుడు నీకు ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు మాయమైపోవాలి, గంతే కదనే? మంచిగా జండుబాం సీసా పట్టుకొచ్చి రాక్తా. దానికోసం కాదు, మరి స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి. స్ట్రెచ్ మార్క్సా? గా స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకొని ఏం చేస్తావే నువ్వు? ఏమన్నా మిసెస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొంటావేంది? మరి మీ చెల్లెమన్నా పాల్గొంటుందా? ఆమె ఎందుకు రాసుకున్నదట? మీ అమ్మ ఏమన్నా పాల్గొంటుందటనా? ఇప్పుడు ఎందుకు రాసుకుంటుంది? మా చెల్లె రాసుకున్నా నీకు చెప్పిందానే? అవును, మీ అమ్మ చెప్తుంది. వాళ్ళంటే పైసలు ఫుల్ ఉన్నోళ్ళు, వాళ్ళు ఏమన్నా తెచ్చుకొని రాసుకుంటారు. పూలిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి మనం చేసుకున్నాడేందే? నువ్వేమన్నా చేసుకో, నాకు ఇప్పుడు ఆ నూనె కావాలంతే. మా అమ్మ ఇట్ట అదే అడిగితే
పోనీ ఎక్కడుందో చెప్పు, మెల్లగా దొంగతనం కదా ఎత్తా సాటుకు. బీరువాల పెట్టుకుందట. ఇయ్యది తాళపు చేతులుంటాయి దానికి. పోనీ ఆ తాళపు చేతులు ఎక్కడుంటాయో చెప్పే, పోయి పట్టుకత్తా. అది నాకేం తెలుసు, మీ అమ్మని అడుగు ఏడు దాచి పెట్టుకుందో. రేపు అడుగుతా. నాకిప్పుడు పట్టుకొస్తావా పట్టుకురావా? ఓర్ది నీ అమ్మ జీవితం, ఏందే గిట్ల తయారైనా రాక్షస లెక్క. మళ్ళీ ఏమన్నంటే బుంగమూతి పెడుతుంది. బుంగమూతి పెట్టంగానే అమాయకురాలనుకుంటారు. ట్రై చేస్తాగు. ట్రై కాదు, తీసుకొస్తాగు. నీ నూనె పాడుగాను. తెచ్చుకున్నారు. దీనికి ఎప్పుడు అవసరమా? దీనికి పెట్టడం అవసరమా? ఇప్పుడు 10,000 పెట్టి నేను ఏ నుంచి పట్టుకురావాలి? ఎట్లన్నా వేసి అమ్మని బతిమలాడాలి. కర్మ, ఇప్పుడు ఇది గాయ గత్తరి వేసి పన్నోళ్ళందరినీ లేపేటట్టున్నది. నాకిప్పుడు ఆయిల్ లేకపోవాలి. నీ సంగతి ఎట్లా చెప్పను అట్లా చెప్తాగు. అమ్మ పన్నవానే? అందులో కనబడతలేవారా నీకు? టీవీ చూస్తున్నావానే? కాదా కొడుక, జిలేబీలు తింటానా. జిలేబీలా? ఏడున్నాయే? పకోడి తింటానా. పకోడీ ఏడున్నది ఈడ? నీ రోగం పాడగాను. రోగం పాడుగానా? అదెక్కడుంది? అరే మొద్దు మొక్కపోడా, నేను టీవీ చూస్తానా, కళ్ళు కనబడతలేవా అంటన్నా. పకోడీలు జిలేబీలు గిప్పుడు ఏడుంటాయిరా? ఎన్నడన్నా తెచ్చినావురా? మస్తు సార్లు తెచ్చినా కదనే, తింటావు మళ్ళీ ఎప్పుడన్నా తెచ్చినా అంటావు. అందరి ముందట ఇజ్జత్ ఇస్తావు. మరి ఎప్పుడన్నా తెస్తే పొద్దుగాలనే కథం చేస్తా, తేయంగానే మింగుతా. ఈ రాత్రి వరకు ఉంచుకుంటా అనరా? ఏమో గుడ్డోడు గోస ఎత్తుకున్నట్టు ఎత్తుకుతాడు. ఏంటి? గుడ్డోడు గోస ఎతికిండా? ఏదో వచ్చిందని మాట్లాడినా. గుడ్డోళ్ళని గట్లా అంటారానే, పాపం తలుగుతుంది. నేను అనేది గుడ్డోళ్ళని కాదురా, ఓలే మొక్కపోడా. నీలాంటి వాళ్ళను చీకట్లా కళ్ళు కనిపించుడు వాళ్ళని అంటన్నా, ఎడ్డోళ్ళను. దీంతో గిట్లా మాట్లాడితే ఎన్నేంది నా పిసపాడుగాను. దానికి కోపం ఎక్కువ, ఇంకా సీరియస్ అవుతుంది. మంచిగా కూల్గా మాట్లాడి ఆ మెల్లగా నూనె డబ్బా కొట్టేయాలి. దరిద్రపు కొట్ట ఆయిల్ పాడుగాను. మసాజ్ ఆయిలట, మాట్లాడాలట. ఆ నూనె నా సావుకు వచ్చింది కదా, నిద్రచ్చి మునుగుతుంది. ఇదేమో నూనెదేంది రావద్దంటుంది. ఏమిటికి వచ్చినావురా? ఏం పని? ఏం లేదమ్మా. ఏం లేదా? మరి ఎందుకు వచ్చినావు? పండుకపో. కాదే మమ్మీ, రేపు సండే కదా, మనం ఏం తెచ్చుకుందామని అడగడానికి వచ్చిన. ఆగు, రేపు కూడా తెస్తావురా? ఇవాళ నిన్న మొన్న రోజు తెచ్చినా కదా చెల్లెమ్మత్తే, మళ్ళీ నేను రేపు దేను అని వస్తావు అనుకున్నా. వాళ్ళ కోసం మనం తినకుండా త్యాగం చేస్తామా? అవే అమ్మా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు తెస్తాం, వాళ్ళు పోయినప్పుడు మన కోసం తెచ్చుకుంటాం. నాకు ఆ మాత్రం తెలియదానే అమ్మా, నాన్ వెజ్ లేనిది నీకు ముద్ద దిగదని. నువ్వు గంట మంచోడు ఎప్పుడైనారా? నువ్వేమనుకోని ఇంత కూర దాచి పెట్టుకున్న ఫ్రిడ్జ్లా. తిరిగాకు, రాత్రి పూట లేచి తింటది. అయితే కథం చేస్తా రేపుదే. తెస్తేనే ఏమేం దేవాలో చెప్పు. అబ్బాబ్బాబ్బా, నువ్వు గట్లా మాట్లాడుతూ ఉంటే నా చెవులకి ఇంపుగా ఉన్నదిరా. నీ పెళ్ళి అమ్మిన జిక్కరా ఇన్నదనుకో, మళ్ళీ అవన్నీ ఎందుకు తెచ్చినావు, గమని ఎందుకు అడిగినావు అంటది. అవునమ్మా, కరెక్టే నువ్వు చెప్తున్నది. అబ్బాబ్బాబ్బా, ఇది కలనారా నిజమా? నీకు ఈ అమ్మ అంటే ఎందుకు గంత ఇష్టం? ఎదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. అమ్మ అమ్మనరా, నేను అమ్మను. గది అన్నదేంద్రా నీ పెళ్ళాం వచ్చి మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావు నాతోటి. పన్నదే అమ్మా, ఇలా బాగా అలసిపోయిందట, సప్పుడే వన్నది ఏసీ వేసుకొని. దానికి వేసి అవసరమారా? ఏదో మనమందం పెట్టిమంటే ఏమో దానికి పెట్టించిండు వల్లుడు సురేషు. ఏదో బాగా పెట్టించిండు, ఒకటి పెట్టించుడు ఎందుకని 2 పెట్టిమన్నా నేనే. పనిలో పని 2 ఏసీలు వచ్చినాయి మనకు. ఒకవేళ నీ రూమ్లో పాడైందనుకో, ఇది తీసుకుపోయి అందులో పెట్టచ్చు. అబ్బాబ్బాబ్బా, ఏం ఔడియాలు అత్తన్నారా నీకు? మొత్తం నాగునాలే అత్తన్నాయి. ఇన్ని రోజులు ఒక్కటి రాలే నీకు ఔడియా. మెల్లమెల్లగా వస్తున్నాయమ్మా. నేను వంటిగా వేసి వేసుకొని మళ్ళా తొందర లేచి చికెన్ తినాలే. చేరుకున్నారటనావే చెల్లెవాళ్ళు? ఫోన్ చేసిండ్రా? చేసిండు, అప్పుడే ఏరుకున్నారట. ఇంత తినిపి అన్నారట సప్పుడేక. నువ్వు రాత్రిపూట ఫోన్లో మాట్లాడతావు కదా నీ చెల్లెతోటి, ఇవాళ మాట్లాడలే? ఇక బాగా అలసిపోయి వంటారా, అందుకే వేయలే. రేపు పొద్దుగాల లేవంగానే ఎత్తారు బిడ్డ. చెల్లె బాగా గుర్తుకొస్తుంది కదనే నీకు? నీకు అత్తలేదారా? నీకు కూడా గుర్తొస్తుంది నాకు తెలుసు. ఏదో అట్లా యాక్షన్లు ఎత్తావు. అవునే అమ్మా, లేకపోతే రాని ముందట గుర్తొస్తుందా అన్న అనుకో. అబ్బరే బిడ్డ గట్లా అనకురో, అది నాట్యమే ఆడుతుంది ఇక నట్టింట్లా. ఈసారి ఏమేమి తెచ్చిందే అమ్మా చెల్లె? ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటుంది కదా. డ్రై ఫ్రూట్స్ అవి పండ్లు అవోటి ఇవోటి తెస్తూనే ఉంటుంది ఎప్పుడు. పచ్చళ్ళు తెచ్చిందా? అవే పచ్చళ్ళు అలా అత్త 2 పెట్టిందట్రా. రొయ్యల పచ్చడి, చేపల పచ్చడి 2 పెట్టించిందా? పెట్టించింది కానీ అయిపోయిందిరా, గింతంతే ఉన్నది. ఏదో అందులో పెట్టుకున్నా, ఎప్పుడన్నా నోరు సై లేకపోతే తినొచ్చని. అబ్బా, కొంచెం టేస్ట్ చూపించవచ్చు కదనే నాకు. నాకు ఎంత ఇష్టమో
రొయ్యల పచ్చడి అంటే. ఓ నేను ఎవ్వలకి ఇయ్యరా, నువ్వేమన్నా అనుకో. అస్సలు ఇయ్య. నా బిడ్డ ఏం తెచ్చినా నా కోసమే తెస్తుంది, నేను వాళ్ళకి ఇయ్య. మా మమ్మీ ఏం చక్కగా తినది, పాపం బీపీలు షుగర్లు అందుకే వస్తానే మా మమ్మీకి అని ఆ నుంచి పట్టుకొని వస్తుంది నా బిడ్డే. అది తెచ్చిన నేను ఏమి ఇయ్య, ఓలకి ఇయ్య, నీ గుడి ఇయ్య, అయ్య గుడి ఇయ్య. అంతెందుకురా, చేప నచ్చింది అనుకో, మళ్ళా అడిగింది అనుకో, దానికి గుడి ఇయ్య. వాయమ్మో, ఏమి ఇయ్య అనేది ముందే చెప్తాందేంది? దీనికి గిట్ట అర్థమైందా ఏంది? పండ్లు పొలాలే ఇయ్య అంటాంది, రొయ్యల పచ్చడిలో ఒక ముక్క కూడా ఇయ్య అంటాంది. ఇప్పుడు దీన్ని ఆ 10,000 సీసా అడుగు తిత్తదా? అస్సలకే ఇయ్యదురా దేవుడా, ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావురా? మా అమ్మ మంచిది కాదు, నాకు ఏమి ఏదట అనుకుంటానవా? ఏచి, నేను గట్లెందుకు అనుకుంటానే అమ్మా. చెల్లెమ్మ చెప్పింది కరెక్టే, నువ్వే చక్కగా తినవు, మాకు పెడితే నువ్వేం తింటావే? ఏం సీరియల్ ఇది? కర్కశపు కోడలు. ఏందే కర్కశపు కోడలా? తూ, అదేం టైటిలే? అయ్యో దాని కోడలు గంగల పోతే కోడలు ఎట్లా ఎత్తా చూడరా అత్తను. అబ్బాబ్బాబ్బా టార్చర్ పెడతాంది, మొత్తం వంటల్లో అత్తనే ఎత్తాంది. కోడలు అసలు ముడతం లేదు. ఉప్మా ఎత్తే అటుకులు ఎందుకు వేయలేమంటుంది, అటుకులు చేస్తే ఉప్మా ఎందుకు వేయలేమంటుంది. అగజూడు ఎట్లా ఎగురుతుందో. నా కర్మరా దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? మా ఆఫీస్లో ప్రోగ్రాం రాయడానికి కూడా గింత కష్టపడలే, ఇంత ఆలోచించలే. ఎట్లా తీసుకురావాలి నూనె? అమ్మ బీరో తాళాలు మంచిగా పెట్టినవా అనే భద్రంగా? ఓ భద్రంగానట, మస్తు భద్రంగా పెట్టినా. ఎందుకురా నీకు? ఇవాళ రేపు దొంగలు బాగైతాన్ రే, బంగారం ధర బాగా పెరిగింది కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏడ జాగ్రత్తనే పెట్టినావా? నాకు ఈ సపడేక నేను ఎక్కడన్నా దాచిపెడతా తాళపు చేతులు. నువ్వు దాచిపెడతావు, నువ్వు దాచిపెడితే నీ పెన్లు అమ్ముకుంటారా? చిటుక్కున మాయం చేస్తుంది, బీరువాళ్ళు అన్ని చటుక్కున మాయం చేస్తుంది. నీ అవ నా పెన్లాన్ని దొంగ అంటానావే, అది ఇన్నదంటే మన ఇద్దరు బూర్వీకి సారు కాస్తుంది ఇన్నే. గట్లా అంటలేనురా. మరి ఇంకెట్లా అంటానవే? సపడే కూకో. ఉమ్, నీకు దాన్ని ఏమనద్దు కానీ తాళాలు ఎడబెట్టినవే అంటే ఏందో చెప్తాంది. భద్రంగా దాచిన, ఇంటోళ్ళకే దొరకది, ఇక దొంగలకేం దొరుకుతుంది? నా కర్మ. ఆయనకి రాత్రిపూట బీరువాలు తాళపు చేతులని మాట్లాడద్దురా, దొంగోళ్ళు ఇంటర్ కిటికీలకెళ్ళి. నిజంగానే ఇంటలేరు కదా? అబ్బో, దొంగలంటే నాకు ఉచ్చ రాలుతుంది. ఎందుకే అమ్మ గట్ల భయపడతావు? దేనికిరా భయం? దొంగలు బింగలని ఎందుకంటావే? నువ్వే అంటే కదా ఇవాళ రేపు దొంగలు బాగా అవుతాండ్రు తాళపు చేతులు దాచిపెట్టమని. ఊకే నువ్వు తాళపు చేతులు అనకే, ఆ దొంగడు ఇన్నాడంటే వచ్చి పీక విసికి పట్టుకొని పోతాడు. నేనే ఏం ప్లాన్ అయ్యానో అర్థమైసి వస్తలేదంటే. అమ్మా ఒకసారి న్యూస్ ఛానల్ పెట్టే. ఏ ఊకే నూసు ఊకే నూసలు ఏం చూస్తావురా? నా సివిరీలు చూడు. ఒకసారి పెట్టమ్మా, ఇప్పటిదాకా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. వేరేలైందా? అంటే వేరే ఫీవర్ వచ్చిందా? కాదే అమ్మా, ఒక న్యూస్ బాగా వచ్చింది ఇప్పటిదాకా. ఏమైందట? మళ్ళా యుద్ధాలలో బాంబులు ఎత్తాండట్నా? గది కాదే అమ్మా. క్రికెట్ కోసమారా? ఓడి గెలిచిండు ఓడి ఓడిపోయిండు అని కదానికోసమే కదా? కాదే, ఒక మసాజ్ సెంటర్లనట నూనె రాసుకునేసరికి ఆమెకు షుగర్ ఫుల్ అయిందట. షుగర్ ఫుల్ అయ్యేసరికి నూనె రాసుకుంటే షుగర్ ఫుల్ అవుడేంద్రా? ఆల పిసపాడుగాను, అది అట్టిదే పేకు న్యూస్. అమ్మని, దీనికి ఫేక్ న్యూస్ అంటే కూడా తెలుసా? ఫేక్ న్యూస్ కాదే అమ్మా, నిజమేనట. షుగర్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయిందట, కోమాలకు పోయిందట, ఇంకా లేస్తలేదట. మరి ఆమె ఎట్లున్నదో చూద్దాం, ఒకసారి పెట్టు. ఓడి చెప్పిండ్రా నీకు? షుగర్ ఎక్కువైతే ఎక్కడ నా కళ్ళు తిరిగి పడిపోతారా? లో షుగర్ అయితే పడిపోతారు కానీ కోమాలకే పోయిందట. దానికి ఇంకేం రోగం పాడైందో. షుగర్ కాదు, మన్ను కాదు, ఆ నూనెతో అసలుకే కాదు. అవునే అమ్మా, ఆ నూనెలా ఏదో రసాయనం పాడైందట, అది కలిపినవన్నీ గట్లే అవుతున్నాయట. అందుకే పిస కొనుక్కోవద్దు. మంచిగా బ్యాంకాక్ల నుంచి గోవాలకు వెళ్ళి తెప్పించుకోవాలి నూనెలు, మసాజ్ నూనెలు. అమ్మా, అది పెద్ద మసాజ్ సెంటర్ అట్నే, ఆన్లా అక్కడి నుంచే తెస్తారట, బ్యాంకాక్ నుంచి, గోవా నుంచి. గాడికెళ్ళి పట్టుకొచ్చిండట్నా? అక్కడి నుంచే తెప్పించిండట, బ్యాంకాక్ గోవా నుంచి. మస్తు కాస్ట్లీది అది. 10 రూపాయలకు ఒక చిచ్చి 10,000కు ఒక సీసా ఉంటుంది, గింత అంత సీసా. గదే, అది ఎవరన్నా కొనుక్కుంటే జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి అని అంటున్నారు. చూసుడంటే ఏం చూసుడ్రా? దాని మీద ABC 1 2 3 అని ఉంటుంది, అది ఉంటే వాడద్దు. ఏంటది? ABC 1 2 3? సరే చూస్తా. అరే రాజుగా, నీ తెలివి పాడుగాను, ABC 1 2 3 అని గంత ఈజీ చెప్తావురా. అది చూడు, అమ్మనే చూసుకుంటా అంటది ఇప్పుడు. ABC 1 2 3. అది ఒకటే కాదమ్మా, ఇంకా ఒక పేపర్ మీద రాసిరా,
ఏది రాసిచ్చేటట్టు ఉండదే. మరి ఏముంటుంది చెప్పేది? ఏబిసి 1 2 3 ఇంకా ఫోటోసింథసిస్, క్లోరోఫిల్, సన్లైట్. ఏంద్రా ఫోటోలు, కోడి పిల్లలు, సోన్ పాపడాలా? కాదే నీ అమ్మ. అల్లో పరి చెప్పు. మళ్ళీ చెప్పమంటది ఇది. ఇంతకుముందు ఏం చెప్పినా నాకే గుర్తులేదు. ఫోటోసింథసిస్ ఇంకేమో చెప్పినా దాని గుర్తుంటుందా? ఇంకో పేరు చెప్తే అయిపోతుంది. ఇంకేముండే నా 10th క్లాస్ బయాలజీలా? మైటోకాండ్రియా. మట్టి కుండలలో ఓ సమ్ముతారా? చి కాదు మమ్మీ, ఇవన్నీ సైంటిఫిక్ పేర్లు. సైంటిస్ట్ పేర్లు ఎందుకు పెట్టిండ్రురా? బయాలజీ వనకస్తలేదు, ఫిజిక్స్లో చెప్తా. ఫిజిక్స్లో ఏమున్నాయి? థర్మోడైనమిక్స్, తుమ్మస్ ఎట్లారా? గ్రావిటీ. గొట్టిలారా? ఆడుకునే గొట్టిలు. నీ అవ్వ ఫిజిక్స్ కూడా వనకత్తలేదు కదా దీని ముందట. మ్యాథ్స్ అమ్మ ట్రిగ్నామెట్రీయే. గదేంటో నాకు తిరుగుతానే లేదురా నాలుకే. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఆ సీసా మీద ఉండద్దు. ఏ ఒక్క పేరున్నా అది వాడద్దు. ఓర్ నాయనో, వాడితే షుగర్ బీపీ లెక్క అయితానే. కోమాలకే పోతాను రే. అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడతానవే? మన దగ్గర అయితే గట్లాంటివి లేవు కదా. అది ఒక్కొక్కటి చిన్న రేటు ఉన్నదావే. 10,000కు ఒకటట్రా. గసంటి మన దగ్గర ఎందుకుంటాయి? ఒరే నా దగ్గర ఉన్నాయిరా, ఒకసారి చూడు రారా. నీ దగ్గరున్న సీసాలు ఏం సీసాలు పాడైనాయో. ఒక బ్యాంకాక్ నుంచి మనం ఎప్పుడు పట్టుకొచ్చినాం, గోవాకి ఎప్పుడు పోతుమి? అయ్యో చెల్లెమ్మ తెచ్చిందిరా నా కోసమని గవే మసాజ్ నూనెలు. అవునావే, నీ దగ్గరున్నాయా? ఉన్నాయానా? ఒకటా రెండా? ఎన్నున్నాయి? అది తెచ్చినప్పుడల్లా జమ ఎత్తానరా. మసాజులు చేయించుకుందామంటే ఏడ చేయించుకున్నా అర్థమైతలేదు. బూటి వచ్చింది కదా, దాంతో చేయించుకుంటే రేపటి నుంచి. ఏది ఒకసారి చూద్దాంపా. మళ్ళా అయితే మన గాజుక్క నీకు. నడరా రే చూదుపా. అమ్మయ్యా, ఇంత కష్టపడాల్సి వచ్చిందా? ఎన్ని సీసాలు ఉన్నాయో దీని దగ్గర. మెల్ల ఒక 2 సీసాలు జేబులో పెట్టుకొని వస్తా. అమ్మ గుర్తుంటుందా గంతగానో? గుర్తుంటే నాకేంది, ఏమో నాకు తెలియదని చెప్తా. రాణి, ఏం తెచ్చినా చూడే. అవే బాటిల్స్ 2 తెచ్చినావా? మీ అమ్మ ఇచ్చిందా రాజు? నేను మెల్లగా కొట్టేసుకొని వచ్చిన, ప్లాన్ వేసుకొని. దానికి చూయించకు, దాచిపెట్టుకో 2. అంటే మళ్ళీ ఇచ్చేసాడు వద్దా? మళ్ళీ ఇచ్చేసాడేం తెప్పిస్తుందన్నా. లోపల దాచిపెట్టుకో పటు. మసాజ్ చేయమంటావానే? 2 రోజులు లేకపోతే అయిపోయాయి. ఈడ ఎవడి నాటకాలు ఆడాడుతాడు. నా కోడలు ఏది కనబడతలేదు. రాజు, అరే రాజుగా. రాజుగానా? వాడెవడు? మా అన్నయ్యనా? అక్కడ అన్నయ్యని పిలిచి అదే అలవాటైంది ఇంది అమ్మమ్మకు. మర్చిపోయి రాజు రాజు అని పిలుస్తుంది. అమ్మమ్మ. ఏందే పిల్ల, పొద్దుగాలనే లేచినావు? ఏం లేదమ్మమ్మ, హనీని ఎవరన్నా ఎత్తుకుంటారేమో అని చూస్తున్నా. సురేష్ ఏడి కనిపిస్తలేడు. ఆడు నీకు కనిపించనని 24 గంటలు రూల్ ఏమన్నా ఉన్నాదే? పెళ్లి చేసుకుంటే 24 గంటలు కనిపించాలి అని రూల్ ఏడుంది చెప్పు నాకు. గట్ల కాదమ్మమ్మ. సరే, నువ్వు రాజు రాజని ఎవరిని పిలుస్తున్నావు? మా అన్నయ్య అక్కడున్నాడు కదా, మర్చిపోయి పిలుస్తున్నావే ఏంది? నీ ముక్కుల పక్కేం కాదు. ఛీ, రాజుగాని పిలుస్తానా? బాగా రోజులే అని చూడక. వాడెవడు? నీ అసిస్టెంటా ఏంది? నా కోడలుగాడు రాజేశ్వరి. రాజేశ్వరియా? అత్తయ్య రాజేశ్వరిని రాజుగాడని పిలుస్తారా? అవు, నాకు ముద్దత్తే గట్లే పిలుచుకుంటా. కోపం వచ్చిందనుకో, కోపం వస్తే ఓ రాజేశ్వరి బర్రెదానా అంట. ముద్దస్తేనేమో రాజుగాడు, కోపం వస్తే రాజేశ్వరి బర్రెదానా. నార్మల్గా ఉంటే ఓ కోడలుదానా అంట. వామ్మో, మరి బాధలున్నప్పుడు బిడ్డ అంట. బాగానే కళలున్నాయమ్మమ్మ నీకు. లేకపోతే నీ ముఖం లెక్క కళావిహీనంగా ఉంటుంది అనుకున్నా అవే నా కళలు. ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి అంటావేందమ్మమ్మ. నా మొహానికి ఏమైంది ఇప్పుడు? నీ మనవడు ఏరుకోరి వేసుకున్నాడు నన్ను, తెలుసా? ఏందేంది? ఎట్లా వేసుకున్నాడే? ఏరి కోరి ఎన్ని సంబంధాలు వచ్చినా నన్నే వేసుకుంటా అని పట్టి మరీ వేసుకున్నాడు. గట్లనా? నీ సంబంధం వచ్చినప్పుడు నేను ఈయనే ఉంటి కదనే, మరి నాతోటి ఎప్పుడు చెప్పలే, మరి నేను ఎప్పుడు చూడలే. ఇక అన్నట్లు చెప్పుకుంటాడా అమ్మమ్మ? సురేష్కి నేనంటే మస్తు ఇష్టం. మరి నీకు? నాకు ప్రాణం. అబ్బో రాజుగా. అత్తమ్మ పిలిచారా? ఏ పిలలేదే, నా నోటికి ఎక్సర్సైజ్ అయితలేదని పిలుస్తాన్నా నీ పేరు. ఎక్సర్సైజ్ మంచిగా అవుతుందని. అది కాదత్తయ్య,
వాకింగ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. వచ్చి రాగానే మీ పిలుపు వినిపించింది. ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. ఏం పరిగెత్తుతానవో ఏం వాకింగ్ చేస్తానవో ఒక్క చెమట సుక్క బొట్టు రాలతలేదు. మరి నన్ను ఏం చేయమంటారు అత్తయ్య? నాకు రాదు చెమట. ఇంతేమన్నా సుక్క రాలితేనే నీ బొక్కలు తేలుతాయి. నువ్వేడేం పని గడ విక్తానవే? అది ఎడతాంది ఎత్తుకపోనాడు పిల్ల. ఏమో నా కోడలతోటి నేను ప్రేమగా మాట్లాడుకుంటా ఉంటా వచ్చింటాంది. నడు చెప్పనా? మా అత్తమ్మకు నీ ముసల్దానికి ఏమో సీక్రెట్లు ఉన్నట్టున్నాయి, అందుకే పోమంటున్నారు. ఆనే ఇంత చెమట సుక్క రాలితే అంత కొవ్వు కరుగుతుంది. ఏం వాకింగ్ చేస్తానవే? చెమటనే కరుగుతలేదు, ఇక కొవ్వేం కరుగుతుంది? ఆ చూడు రూపు ఎట్లయితుందో గుండ్రా గుండి గుండి. ఎన్ని చేసినా ఇలానే ఉంటున్నాను, ఏం చేయమంటారు? ఆ సెంపల్ చూడు ఎట్టున్నాయో, ఆటోలు అడ్డు ఇటోలు అడ్డు పెట్టినట్టు. గది గట్లే ఉంటుంది బర్రది అనసూయది. ఎటు చేసి మా మమ్మీ గురించే, మా మమ్మీ తర్వాత నేను, ఇవి రెండే ఉంటాయి వీళ్ళకి ముచ్చట్లు. మంచిగా వేయు. ఇంత సన్నగా నాజుక్కి అయితే మంచిగా ఉంటావు నా కొడుకు. ఏమో లాటుకు లాటు గుండ్రగుంటే నా కొడుకు నేను ఎట్లా చూస్తాడే? దానికి నేను చూడబుద్ధి కావన్నా అద్దా? నా చేతిలో లేదత్తయ్య, చాలా ట్రై చేశాను. ఏమో సుఖాన్ రాగానే గిట్ల తయారైనావు, బుస బుస పెరిగినావు. ఎండ్లప్పుడు ఎంత సన్నంగా కొట్టినవే, సన్నకార పూసోళ్ళే సన్నగా ఉండదానివి. ఇప్పుడు బర్రెకార పూస లెక్క తయారైనావు. నిన్న నేను వచ్చినా అని మాట్లాడిచ్చినావే, చూసినా నేను నా రూమ్లోకి గిట్ట వచ్చి మాట్లాడిస్తావేమోనని. ఓర్ని చూసులు లేదు, పాలుకు లేదు, ఉలుకు లేదు. ఈ ముసల్లి ఎందుకు వచ్చింది అనుకున్నావే? అలా ఎందుకు అనుకుంటాను అత్తయ్య, సురేష్కి చెప్పింది నేనే మిమ్మల్ని తీసుకురమ్మని. నువ్వు చెప్పినావు గదే, మరి నేను పోదామనక ముందే పోదామంటే ఏంటిడా నేను చూస్తానా? నీకేం పుడుతుంది రోగం? నన్ను 2 రోజులు ఉండనిత్తేంది? అలా వేరే వాళ్ళ ఇంట్లో ఉండద్దు అత్తయ్య, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది పాడైంది? నీ ఇబ్బంది పాడగాను. గా బర్రెదానికి ఇంత కొవ్వు కరుగుతుంది, ఏమి ఇబ్బంది అవుతుంది? అలా అనకండి అత్తయ్య, వాళ్ళింటికే వెళ్ళి వాళ్ళనే తిడతారా? అట్లా చెప్పు. ముసలిదానికి గడ్డి వచ్చింది, పంది వానట్టు అన్నది, పందిలా తిన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మా మమ్మీ మీద చెప్తున్నది ఇది బర్రెలా తింటది. మరి మా మమ్మీ తినద్దా, నేను తినద్దా? కాదు, వచ్చి ఒక్కసారి అత్తమ్మ ఎట్లున్నావు అని అంటే ఏం పోతుంటేనే నీకు? అత్తమ్మ నేను రోజు ఫోన్ చేసుకుంటూ అడుగుతున్నానా లేదా? రోజుకు 3-4 సార్లు. అడిగితే ఒకసారి మీ ఫోన్ తీసి చూపెట్టండి, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో తెలుస్తుంది. అన్నీ నేనే చేస్తుంటాను. ఇక ఎట్లాగా ఎత్తుతలేదు. ఆ 10 మాటలు వచ్చి చేసిన 10 మాటలు అని అందాం అనుకుంటున్నావు. నాకు తెలియదా నేను సంగతి? అబ్బా చెప్తున్నాను కదా అత్తయ్య, మీతో మాట్లాడడం చాలా కష్టం. నిన్న రాత్రి అంటారా, అంత రాత్రి వచ్చారు, అందరూ అలసిపోయారు, పడుకున్నారేమో అని అటువైపు రాలేదు, వస్తే ఎక్కడ లేస్తారోనని. రొద్దునే వచ్చి పలకరిద్దాం అనుకున్నాను, మీరు లేవలేదు. వాకింగ్కి వెళ్ళొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎప్పుడే నేను వచ్చి పిలిచినాకనా? అబ్బా అలా అనకండి అత్తయ్య, కావాలంటే ఈయనని అడగండి, ఈయనకి ఎన్నిసార్లు చెప్తానో మీ గురించి. ఆవు నా గురించి ఎన్ని సాడీలు చెప్పినావో ఏమో ఇప్పటి వరకు పెళ్ళైన కానుంచి. చాడీలు కాదత్తయ్య, మిమ్మల్ని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటానో నేను తెలుసా? మీ కొడుకు కూడా అన్నిసార్లు గుర్తు చేసుకోడు. నాకు మా తెలిసే నా కొడుకుతోటి అత్తయ్య అత్తయ్య అని నా గురించి మాట్లాడతావు. ఆడేమనుకుంటాడు, అబ్బా నేనంటే ఎంత ఇష్టం లేకున్నా మా అమ్మ అంటే దీనికి ఎంత ఇష్టమో అనుకుంటాడు. అట్లా అనుకుంటాడనే కదా నేను గిట్లా చేసేది. సరే కానీ కూర్చోండి, టిఫిన్ తెస్తాను. కూర్చుంటా కానీ కాఫీ తాగారా? తాయన గా పొల్ల మావోసింది పని పొల్ల తాయినా కడుపు సాపి చేసుకొని వచ్చిన. సాఫ్ అయిపోయిందా? ఓ మొత్తం జాడిచ్చి కొట్టిన. దేవుడా, ఇటు తిరిగే. ఏంటి అత్తయ్య? నేను పొద్దుగా ఎప్పుడో జాడిచ్చి కొట్టినా అని చెప్తాన్నా, ఏమో ఇప్పుడే జాడిచ్చి కొట్టినట్టు ఊరికే దొరుకుతారేమే. ఆటోతి అటు నా కోడలు స్వప్న ఉంది. గదే సాటు మాటకు ఇంటాంది, నేను మా చూస్తానా. దాని అవ్వ కూడా వచ్చిందా ఇంటికి? వచ్చినట్టున్నారు. కూరలు అయితే ఏం మిగిలలేవు కానీ మళ్ళా బగ్గనే మందైనరు. ఆనే ప్రియాంక పోలు ఉన్నదా? దాన్ని పిలుచుకురాపో ఒకసారి. అది లేచిందో లేవలేదో, ఇప్పుడు ఎందుకు, లేచాక మాట్లాడుతురులే. అది 12కి లేస్తుంది. 12 దాకా ఇట్లా నేను నిలబడి అన్నానే. అంటే ఇప్పుడు ఏమైనా అర్జెంట్ ఉన్నదా? వెళ్ళాల్సిన అవసరం ఉందా? అవు కొత్త ఒక చెప్పుల జత కొనుకొచ్చుకోవాలి. అబ్బాబాబా, ఉన్నాయైతే వేసుకోలేరు, ఇప్పుడు ఈ వయసులో కొనుక్కోవడం దేనికి? అంటే ఇక నేను పుసుక్కని పోతా,
నాకు చెప్పులు ఎందుకు దండగా అంటున్నావే? పాతవి వారిస్తా అంటున్నావా? నేను అలా ఎప్పుడు అన్నానమ్మమ్మ? మరి ఇంకెలా అంటున్నావే? అయినా ప్రియాంక ఎందుకు ఇప్పుడు? ఎందుకో నీకెందుకే, దానికి ఇయ్యవన్నా ఎర్రపూసల దండలు ఇయ్యాలని నాకు ఇష్టం. ఎర్ర పూసల దండలా? ఆ, కొంచెం సన్నంగానే కనబడతానో గానే ఈ మధ్య ఆకింగ్ బాగా ఎత్తానవా? ఓ పూట బంద్ చేసినావా తిండి? ఆయనతో నేను లేనని. డైటింగ్ అయితే కాదు అత్తయ్య, ఈ ఎండాకాలం ఇలాగే అవుతుంది నాకు. చెమటలు వస్తాయి, నీరసం వస్తుంది. కొన్ని పేగులు గట్లనే ఉంటాయి కానీ. అత్తయ్య, హనీని ఎత్తుకుంటారా? తీసుకురా స్వప్న, ఖాళీగానే ఉన్నాను. పడుకుంటావా? అవును అత్తయ్య, పడుకోవాలనిపిస్తుంది. ఆవలింతలు వస్తున్నాయి, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఏమిటికి నొత్తానే నీకు నొప్పులు? నువ్వోసారి పోయి వంటివి ఆడెప్పుడో వచ్చివంటే ఏమి నాటకాలు ఆడతాండ్రే? వదిన ఎలా ఉన్నారు? నేను అసలు చూడట్లేదు మిమ్మల్ని. చూసినా చూడనట్టు చేస్తారులే కొందరు. థ్యాంక్ యూ స్వప్న, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము. మా లగేజ్ దగ్గర పెట్టించు, ఓకేనా? ఓకే. ఏంటి మమ్మీ నువ్వు? ఏమైంది? నైట్ పాలు తాగితే కక్కొచ్చింది. లిటరలీ ఓఎక్కను వామిటింగ్ చేసుకున్నాను తెలుసా? ఆగుడు లేదు వాంటికి. ఎప్పటికీ అదే ఫ్లేవర్ వస్తుంది నాలుక పైన. పోరు కడుపు గిట్ట తెచ్చుకున్నావే? చెకింగ్ చేయించు. పీరియడ్స్ ఏమైనా మిస్ అయ్యాయా? అదేం లేదు మమ్మీ, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకు. నాకున్నప్పుడే అడగాల్సింది. నేను ఎప్పుడో ఒకసారైనా అడుగుతాను లేవే. ఇంకా ఇప్పుడు అదే ఎక్క ఫీలింగ్ ఉంది నాకు. ఏంది పాలు తాగితే కక్క వచ్చినట్టు అవుతుందా? అయ్యమ్మో, నాకు పాలు పోయకుండ్రో. ఏళ్ళ నుంచి తాగుతున్నారు, మీకేం భయం అత్తయ్య? ఏండ్ల నుంచి అయినా మంచిదే, నెలల నుంచి అయినా మంచిదే. మంచిగా మన ఆవు దగ్గర ఏ విండుకత్తానరా లేదా ఇంకేమన్నా కలుపుతానరా రాంగరంగా? మన ఆవు దగ్గరవే పాలు. అసలు నేనేం జరిగిందంటే, వీళ్ళెవరో గిన్నెలు దొరక్క ఇత్తడి గిన్నెలో పాలు కాగపెట్టారు. ఆ పాలు అలాగే ఉండిపోయాయి. ఇత్తడి వాసన వచ్చేసరికి దానికి ఎక్క వస్తుందంట. అట్లానా? దీని ముఖం మండ ఇదే ముట్టించిందో మన్నో గా ఇత్తడి గంజులో పెట్టి. అనే పాలు నువ్వే పట్టినావే? ఏమో కుంకు అంటది తాపుకోసారి. మాటలు రావానే నీకు? ఎటువైండు నీవాడు? ఎప్పుడు చూడు ఇంట్లుండనే ఉండడేమే? ఏమో రికమలేని జాబు చేస్తాడా? నాగ్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాను, అడుగు నీ ఇష్టం ఉన్న ప్రశ్నలు. అన్న అడిగితే ఆడుంటాడే, తుర్రోమంటాడు తుర్రు. ఇప్పటికే ఇంట్లో ఉండనే ఉంటాడు, ఎప్పుడు ఎటో ఎటో తిరుగుతాడు. గో అమెరికాలో ఉన్నానికి ఇక్కడేం దోస్తులు ఉన్నారే? అంత మంచిదే కదా నీ మొగుడు. మరి అట్టట్టుగా నమ్మకు, పిల్లలు లేరు జల్లలు లేరు. మమ్మీ చూడు మమ్మీ ఎట్లా మాట్లాడుతుందో. ఏమైందే నానమ్మ? ఏమన్నా పాజిటివ్గా తీసుకోవాలి. ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని వెళ్తాడేమో అంటుంది, అంతే కదా? ఛీ, నాకు అలాంటి వాడు కాదు మమ్మీ. సరే, నీకైతే తెలుసు కదా, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడం అవసరం లేదు. బామ్మ, స్వప్న నీకు ఏమేం వండి పెట్టింది అక్కడ? గది వండి పెడతా అది. దాని మొఖం అంగడి పోతే అండి పెట్టలేదు మానలేదు. ఇంత పప్పు వారెత్తానా నేనే కుక్కర్లా. మీ అవ్వ పోనికి ఎత్తాంది, తింటానం అయిపోయా. ఏమో బడికి తోలుకపోయేటోళ్ళు ఉన్నారా? ఏమో పిల్ల తల్లులు ఉన్నారా? మా వేసుకోవచ్చు, మెల్లగా నిదానంగా వేసుకోవాలి. ఆగమాగం ఉరుకుతానో దెబ్బలు దాకించుకుంటాను. ఎన్ని గమనిస్తావే నువ్వు? చూస్తే ఏం తెలియనట్టు అమాయకంగా ఉంటావు. మరి మేము అవన్నీ అనుభవించే వచ్చినాం కాదే. ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏం ఎక్స్పీరియన్స్ ఏమో పో. నీ మొగుడినైతే ఒక గంట కాని పెట్టుకుంటుండు. ఏమో పిల్లగాళ్ళు వద్దంటాండే ఎందుకే? వాళ్ళు వద్దనుకున్నా దీనికే బాధ. ఆ విషయాలు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారులే, మనం ఎందుకు అడగడం? అడగాలే, అడిగి తెలుసుకోవాలి. ఉన్నాడే, ఒకసారి విలువేది. అడుగున్నాను నానమ్మ, లేచాక పిలుస్తాను. ఎప్పుడు వచ్చిండు? మేము పోయినప్పుడు లేకుండే. ఎప్పుడు వచ్చిండు? నిన్న రాత్రి, మీరు వచ్చే 5 నిమిషాల ముందు. గది గట్ల భయం ఉండాలి నేనంటే. నీకేం భయపడలేదులే. మరి ఇంకోళ్ళకి భయపడ్డాడే? పోనీయలేవే ఏదో ఒకటి. నీకే అత్తమ్మా. అబ్బా, రాత్రి అంతా ఒకటే టార్చర్. యుఎస్కి వెళ్ళిపోదామని. ఈ ప్రియాంకకి ఏమైనా పిచ్చా? ఏమైనా యుఎస్ అంటుంది. ఇంతకుముందు ఇక్కడికి వస్తే బోర్ కొట్టేది. ఇప్పుడు మీనాక్షి ఉంది కదా, బోర్ ఎలా కొడుతుంది నాకు? ఇంతకుముందు చిన్న పిల్లలాగే కనిపించేది. అబ్బా, ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో. దాన్ని ఎట్లనన్నా నా వశం చేసుకోవాలి. ఒక్కసారన్నా దాన్ని. వీడు ప్రొద్దున్నే జిమ్కి వెళ్తాడు కదా,
ఒకసారి దాని రూమ్లోకి వెళ్తాను. ఏం చేస్తుందో చూస్తాను. పడుకున్నా సరే ఒక 5 నిమిషాలు తనివి తీరా చూసుకొని వస్తాను. అబ్బబ్బా, మొన్న బ్లాక్ శారీ కట్టుకుంది. ఏమన్నుందో అసలు. ఛీ, ఈ ప్రియాంకను అనవసరంగా చేసుకున్నా. నేను ఒక 4-5 ఏళ్ళు లేట్గా పుడితే అయిపోయేది. మీనాక్షిని పెళ్లి చేసుకునేవాడిని. ఈ సాలిగాడు వచ్చి లేపుకెళ్ళిండు దాన్ని. మీనాక్షి, వస్తున్నానుండు. అబ్బబ్బా, ఇల్లంతా వెతికాను. ఇక్కడున్నావా మీనాక్షి? నీ మొగుడి కోసం వెయిట్ చేస్తున్నావా? ఆ లోపు నేనున్నానుగా, నా దగ్గరికి రా. వీడైతే ఇక్కడ ఎక్కడా లేడు కదా? లేడు. జిమ్కి వెళ్ళినప్పుడు చూశాను కదా. ఎవరి కోసం చూస్తుంది ఇది? బావా నువ్వా? అరే మీనాక్షి, నువ్వా? సారీ, నేను ప్రియాంక అనుకున్నాను. ఈ రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఇది ప్రియాంకకు ఉంది. ఛా, నిద్ర మత్తులో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. ప్రియాంక ఇక్కడే కదా ఉండాలి. ప్రియాంక, మీనాక్షి, సారీ మీనాక్షి. ఇట్స్ ఓకే బావా. ఎవరికి చెప్పొద్దు మీనాక్షి. ఛీ, నా మీద నాకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఆ మాత్రం చూసుకోలేదు నేను. ప్రియాంక అనుకున్నాను. ఎవరికి చెప్పొద్దు మీనాక్షి, ప్లీజ్. చెప్పను బావా. అక్క లోపలే ఉంది, వెళ్ళండి. ప్రియాంక, ఎక్కడున్నావు? ఎంత భయపడ్డాను ఒకటేసారి. ఛీ, నా బంటి స్పర్శని 100% నేను గుర్తించగలను. ఇతనికి కళ్ళతో చూస్తే కూడా తెలియలేదా అక్కెవరో నేనెవరో? ఏంటి ఇలా చేశాడు? నాకు అస్సలు నచ్చలేదు. బంటి దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దన్నాడు. ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో. సారీ చెప్పాడు కదా అన్నిసార్లు, తెలియక చేశాడేమో.